సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వంశీకృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. ఇది ఒక యూనిక్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఆ టాపిక్ ఏంటంటే మన మొబైల్కి పెన్ డ్రైవ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి. సో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలామంది షాక్ అయి ఉంటారు, ఎందుకంటే మొబైల్కి పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇది ఓన్లీ ల్యాప్టాప్స్కి టీవీస్కే కదా, మొబైల్ కనెక్ట్ చేయడానికి కూడా ఉందా అని షాక్ అవుతూ ఉంటారు. దీనికోసం కంపెనీ వాళ్ళు మొబైల్కి యూఎస్బి పోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఏ మొబైల్ కన్నా యూఎస్బి డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు 8,000 మొబైల్ పెట్టుకున్న ఆ మొబైల్కి 7,000 మొబైల్ కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న కేబుల్ అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సినవి మొబైల్ అండ్ యూఎస్బి డ్రైవ్, అదే పెన్ డ్రైవ్, అండ్ ఓటీజీ కేబుల్. ఈ ఓటీజీ కేబుల్ ఏంటంటే మీకు మొబైల్ షాప్స్లో దొరుకుతుంది. 50 రూపీస్ నుండి 100 రూపీస్ లోపు ఉండవచ్చు. ఈ ఓటీజీ కేబుల్ ఎలా ఉంటుందంటే, ముందు మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ పిన్ కలిగి ఉంటుంది, అండ్ దాని తర్వాత వెనకాల ఒక వైర్ ఉంటుంది. దాని తర్వాత వెనకాల ఒక కేబుల్ వచ్చి దానికి పెన్ డ్రైవ్ పెట్టుకునేలాగా హోల్ వచ్చి ఉంటుందన్నమాట. ఈ ఓటీజీ కేబుల్ మీరు కొనే ముందు చూసుకోవాల్సినవి రెండు. ఒకటి వచ్చేసి, మీరు ఈ ఓటీజీ కేబుల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే, నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, నేను ఒక 2-3 సార్లు అప్పుడప్పుడే యూజ్ చేస్తాను, డైలీ యూజ్ చేయను అనుకునే వాళ్ళు 50 రూపీస్ ఓటీజీ కేబుల్ దొరుకుతుంది, అది కొనుక్కోవచ్చు. లేదు నాకు ఫైల్స్ ట్రాన్స్ఫర్కి ఎక్కువ కావాలి, లైఫ్ రావాలి అంటే మీకు 100 రూపీస్ ఓటీజీ కేబుల్ కొనడం బెటర్. నేను ఇప్పుడు 100 రూపీస్ ఓటీజీ కేబులే కొన్నాను, అండ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ కూడా ఓప్పో. సో యూజ్ చేస్తున్న మొబైల్ ఎందుకు చెప్పారంటే, ఒక్కో మొబైల్లో ఒక్కోలాగా యూఎస్బీ డ్రైవ్ కనెక్ట్ అవుతుంది. సో అది మీకు ముందు తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ కేబుల్. అంటే ఇప్పుడు మీ మొబైల్కి మైక్రో యూఎస్బీ సపోర్ట్ చేస్తుంది. మీరేమో సి టైప్ ఓటీజీ కేబుల్ కొనేశారు, దానికి వెనకాల యూఎస్బీ పోర్ట్ ఏమో నార్మల్గానే ఉంటుంది, కానీ ముందర వచ్చే ఛార్జింగ్ కేబుల్ మీకు మైక్రో యూఎస్బీ వస్తే మీరు కనెక్ట్ చేయలేరు. సో అందుకు మీరు మీ మొబైల్ సి టైప్ ఛార్జరా అంటే మైక్రో యూఎస్బీ పోర్ట్ ఛార్జరా అని తెలుసుకొని దానికి సంబంధించిన యూఎస్బీ డ్రైవ్, అదే ఓటీజీ కేబుల్ అంటే మీరు కొనుక్కోవచ్చు. సో ఈ రెండు అయితే బాగా గమనించండి. అండ్ వన్ థింగ్ చెప్పాలంటే, 50 రూపీస్ ఓటీజీ కేబుల్స్ ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ది, అది లైఫ్ రావు. చెప్తున్నాను, 50 రూపీస్ ఓటీజీ కేబుల్ లైఫ్ రావు. చాలాసార్లు కనెక్ట్ చేయగానే ఇక్కడ ముందర పిన్ పాడైపోవడమో లేదంటే వైర్ లూజ్ అయిపోవడమో ఏదో ఖచ్చితంగా 50 రూపీస్ ఓటీజీ కేబుల్ అంతగా లైఫ్ రావు. సో ఇదొకటి మీరు గమనించాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఓటీజీ కేబుల్ చెప్పాను కదా, స్ట్రక్చరు ఛార్జింగ్ పిన్ మాదిరిగా ఉంటుంది, అది మీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్కి పెట్టాలి. అది పెట్టిన తర్వాత వెనకాల కొంచెం వైర్ వచ్చి వెనకాల యూఎస్బీ పోర్ట్ పెట్టుకోవడానికి హోల్ ఉంటుంది, అక్కడ మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. మనం పెన్ డ్రైవ్లో ఒకటే కాదు, ఏ యూఎస్బీ డివైస్నైనా కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, మన ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా యూఎస్బీ డివైసెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ ఓటీజీకి కనెక్ట్ చేయగానే ఒక్కో మొబైల్లో ఒక్కో విధంగా సెట్టింగ్ మారుతుంది. రెడ్మీ, రియల్మీ, ఈ సింపుల్ మొబైల్స్లో అంతా ఏమొస్తుందంటే, డైరెక్ట్ కనెక్ట్ అవ్వగానే సింపుల్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, యాజ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ యాజ్ యూఎస్బీ డ్రైవ్ ఈజ్ కనెక్టెడ్, ట్యాప్ టు రిమూవ్ సేఫ్లీ డివైస్, ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి కానీ యూఎస్బీ డ్రైవ్కి వెళ్ళచ్చు, లేదంటే ఫైల్ మేనేజర్లో చూపిస్తుంది. కొన్ని మొబైల్స్ లైక్ ఓప్పో, ఈ మొబైల్స్కి అంతా, ఓప్పో మరియు వివో, ఈ మొబైల్స్కి అంతా మీరు కనెక్ట్ చేసే ముందు ఓటీజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో. ఓప్పోలో ఏమో అడిషనల్ సెట్టింగ్స్లో ఉంది, అండ్ వివోలో ఏమో సపరేట్గా ఇస్తారు. ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఉంటుంది. ఆ ఓటీజీ కనెక్షన్ అనేది ఆన్ చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా ఇవన్నీ ఈ సెట్టింగ్స్ చేసుకుంటే ఓటీజీ యూఎస్బీ కనెక్ట్ అవుతుంది. మీ ఒకవేళ రెడ్మీ మొబైల్ అనుకోండి, ఇవేం చేయకుండా డైరెక్ట్గా నేను చెప్పిన ప్రొసీజర్, ఛార్జింగ్ పోర్ట్లో ఓటీజీ కేబుల్ ఇక్కడ పైన ఫస్ట్ పిన్ ఇన్సర్ట్ చేసి వెనకాల యూఎస్బీ పోర్ట్ ఇన్సర్ట్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఓప్పో మొబైల్స్ వీటికన్నిటికీ ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. నాది ఓప్పో మొబైల్ కావడంతో ఆ సెట్టింగ్ ఆన్ చేసి చూపిస్తాను. దానికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాది ఇక్కడ ఉంది. లేదా కొన్ని మొబైల్స్లో వేరే చోట ఉండొచ్చు. బై ద వే,
మీది మీరు ఫస్ట్ ఒకసారి కనెక్ట్ చేసి చూడండి. కనెక్ట్ అవ్వకపోతే మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలని అర్థం. ఒకవేళ కనెక్ట్ అయ్యి నోటిఫికేషన్ నార్మల్గా వచ్చేస్తే కనెక్ట్ అయినంత అర్థం. ఇప్పుడు ఓటీజీ నాకైతే అడిషనల్ సెట్టింగ్స్లో ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటున్నాను. Location, privacy, battery, additional settings, additional settings, additional settings. ఓకే, ఇక్కడ ఓటీజీ అనే ఆప్షన్ దగ్గరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. Wait, Google Assistant, system serve, backup and OTG connection off automatically turns off if not used for 10 minutes. ఓటీజీ కనెక్షన్ ఆఫ్లో ఉంది. ఆటోమేటిక్లీ టర్న్ ఆఫ్ ఇఫ్ నాట్ యూస్ ఫర్ 10 minutes. అంటే ఇది ఆన్ చేసుకున్నప్పుడు కూడా మీరు 10 minutes వరకు ఈ ఆప్షన్ని యూస్ చేసుకోకపోతే, అంటే ఏది కనెక్ట్ చేయకపోతే ఇది ఆఫ్ అయిపోతుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఆన్ చేద్దాం. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వచ్చేస్తున్నాను. సిస్టమ్ లాంచర్. ఓకే, ఇప్పుడు నేను ఓటీజీ కేబుల్ని ఇన్సర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓటీజీ కేబుల్ నా చేతిలో ఉంది. దీన్ని ఛార్జింగ్ పోర్ట్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. 1 minute. ఫస్ట్ పెన్ డ్రైవ్ ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసి నేను ఛార్జింగ్ పోర్ట్లో పెడతాను. పెన్ డ్రైవ్ అయితే తీసుకున్నాను. ఓకే, పెన్ డ్రైవ్ అయితే ఓటీజీ కేబుల్కి వెనకాల బ్యాక్ పోర్ట్లో పెట్టేశాను. అండ్ పై ముందు ఈ పిన్ ఉంది కదా, ఇది నా ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాను. మై ఫైల్స్. ఓకే, ఇలా చేసిన తర్వాత మీకు ఒక చిన్న విండో మాదిరిగా మై ఫైల్స్ అనో ఎలాగోకలా మీకు ఒక సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నేనైతే బ్యాక్ హోమ్కి వచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యూఎస్బి మీకు కనెక్ట్ అయిందని చిన్న ఇంటిమేషన్ అనేది ఎలాగో ఒకలా వస్తుంది. ఈ నోటిఫికేషన్ రూపంలోనో, లేదా టాక్ బ్యాక్ ఏదైనా అనౌన్స్ చేయడం ద్వారానో, లేదా ఏదో ఒక విధంగా మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది. నాకైతే ఇట్లా మై ఫైల్స్ అని ఓపెన్ అయ్యి ఇట్లా చూపించింది కాబట్టి నాకు ఇది కనెక్ట్ అయినట్టు కన్ఫర్మ్. అండ్ ఇప్పుడు ఈ ఓటీజీ యూఎస్బి పోర్ట్ కనెక్ట్ అయినట్టు ఎక్కడ చెక్ చేయాలి, చాలా విధాలుగా చెక్ చేసుకోవచ్చు. మన డిఫాల్ట్గా ఇచ్చిన ఓప్పో యూజర్స్ అయితే మై ఫైల్స్ అనే యాప్ ఇచ్చింటారు. ఆర్ మీకు ఫైల్ ట్రాన్స్ఫర్కి ఒక బెస్ట్ యాప్ చెప్తాను చూడండి. అదేంటంటే ఫైల్ మేనేజర్. షౌమీ వాళ్ళు డెవలప్ చేసింది. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ని సెర్చ్ చేస్తే ఫస్ట్ యాప్ కాకుండా సెకండ్ యాప్ ఫైల్ మేనేజర్ షౌమీ అని చెప్తుంది. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. షౌమీ అని చెప్పేది ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అది కొంచెం బాగుంటుంది. ఇంటర్ఫేస్ అంతా బాగుంటుంది. దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదా ఫైల్స్ బై గూగుల్లోకి వెళ్ళచ్చు. అన్ని ఫైల్స్కి సంబంధించిన యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 దాంట్లో చెక్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి 1, 2 చూపిస్తుంది, కానీ ఒక్కొక్కటి చూపించకపోవచ్చు. ఫస్ట్ నేను రెడ్మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. ఫైల్ మేనేజర్ ఇలా ఉంటుంది యాప్. ఓపెన్ చేస్తాను. సో ఫైల్ మేనేజర్ రైట్ స్వైప్ చేస్తాను. డీప్ క్లీన్. ఓకే, రీసెంట్ సెలెక్టెడ్, స్టోరేజ్, మోర్, సెర్చ్, యూఎస్బి స్టోరేజ్ కనెక్టెడ్. ఇట్లా చూసారా, ఇట్లా రైట్ స్వైప్ చేస్తూ వచ్చాను. యూఎస్బి స్టోరేజ్ కనెక్టెడ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫైల్ మేనేజర్లో ఇలా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక యాప్ సిస్టమ్ లాంచర్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇది ఫైల్ మేనేజర్ యూస్ చేయకపో ఉంటారు కదా, అందుకు ఇంకొక యాప్ చూపిస్తాను. అదేంటంటే మై ఫైల్స్. ఓప్పో డిఫాల్ట్గా ఇచ్చిన యాప్. జెమిని, గేమ్, మార్చ్, మ్యూజిక్, మై ఫైల్స్. ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాం. రైట్ స్వైప్ చేస్తాను. ఫైల్స్, మోర్ ఆప్షన్, సెర్చ్, సోర్సెస్, డివైస్ స్టోరేజ్ 35.0 GB, SD card 500, OTG 12.0 GB, 62.0 GB. ఇది చూసారా, ఇక్కడ మారింది కదా. యూఎస్బి అని చెప్పకుండా ఓటీజీ అని చెప్పింది. ఓటీజీ 12.0 GB 60 ఇట్లా చెప్పింది. అంటే 12 GB ఆల్రెడీ యూజ్ అయింది. ఇంకా మిగిలిన 12 GB యూజ్ అయిపోయింది. మిగిలిన జీబీ ఫ్రీగా ఉంది అని అర్థం. అంటే టోటల్ స్పేస్ ఎంతో చెప్తుంది అండ్ దాంట్లో ఎంత యూస్ చేసామో అలా చెప్తుంది. ఈ విధంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్కి వచ్చేస్తాను. లాస్ట్ యాప్ ఇది అందరి దగ్గర ఉండొచ్చు. ఫైల్స్ బై గూగుల్. అది గూగుల్ ఫైల్స్ అని చెప్తుంది. ఓపెన్ చేశాను. రైట్ స్వైప్ చేస్తాను. ఓకే, ఇలా అయితే కింద రైట్ స్వైప్ చేసుకుంటూ పోతే మనం అన్ని ఫైల్స్ చూడాల్సి ఉంటుంది. అందుకే నేను బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో టచ్ చేస్తాను. బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో హోమ్ బటన్ పైన టచ్ చేస్తాను. స్టార్ పైన రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. ఆల్ స్టోరేజ్. ఇంటర్నల్ స్టోరేజ్ ఇది. SD card 3.5 GB free. SD కార్డు. USB flash drive 50 GB free. చూసారా, ఇక్కడ USB ఫ్లాష్ డ్రైవ్ అని కనిపించింది. సో మీరు
నా దగ్గర అయితే ఈ 3 యాప్స్ ఉన్నాయి. సో మీరు మూడిట్లో యాదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం నేను రెడ్మీ మొబైల్ రెడ్మీ ఫైల్ మేనేజర్ నుండే చూపిస్తాను. ట్రాన్స్ఫర్ కానీ లేదంటే అది ఓపెన్ చేసి రెడ్మీ మొబైల్ నుండి రెడ్మీ ఫైల్ మేనేజర్ నుండి చూపిస్తాను. ఎందుకంటే అది మన టాక్ బ్యాక్ కానీ అంత యాక్సెసిబుల్గా ఉంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. మీరు కూడా ఫైల్ మేనేజర్ రెడ్మీ అని కూడా ప్లే స్టోర్లోకి వెళ్తే ఫైల్ మేనేజర్ షావమీ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను హోమ్కి వచ్చేస్తున్నాను. System launcher. ఓకే, ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తారు రెడ్మీ వాళ్ళది. File manager. File manager. ఓకే, యూఎస్బి స్టోరేజ్ దగ్గరికి వెళ్తాను. Deep. Recent. More. Search. USB storage connected. ఓకే, దీని మీద ట్యాప్ చేస్తాను. File manager. ఓకే, ఇప్పుడు ట్యాప్ చేయగానే మన మొబైల్లో ఉన్న యూఎస్బి స్టోరేజ్లో ఉన్న యొక్క డివైజెస్ అన్నీ వచ్చాయి. అంటే మూవీస్ ఫోల్డర్స్ అవన్నీ వచ్చాయి. రైట్ సైడ్ చేస్తాను. File manager. ఫైల్ మేనేజర్ హెడ్డింగ్. Allow file manager to access USB flash drive. ఓకే, పర్మిషన్ అడుగుతుంది. Cancel. Okay. ఓకే మీద ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చేస్తాను. Deep clean. Recent storage. More. Search. USB storage connected. దీని మీద ట్యాప్ చేద్దాం. File manager. ఇప్పుడు ట్యాప్ చేయగానే రైట్ స్వైప్ చేస్తూ వస్తాను. File manager. USB. More. Storage. యూఎస్బి స్టోరేజ్. Switch list icon. More. దీని మీద క్లిక్ చేసుకోవాలంటే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. Switch. Alarms null. అలారమ్స్ ఇది ఒక ఫోల్డర్. Android null. ఆండ్రాయిడ్. Audio. DCI. Intermediate. Movies null. సో ఇవన్నీ ఫోల్డర్స్. Null. నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. Music null. Movies null. మూవీస్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఏమేమి మూవీస్ ఉన్నాయో చూద్దాం. Devara Part 1. Movies. Devara Part 1. 2024.mkv null. ఇది Null. ఇదొక మూవీ దేవరా. Gunter Karam. 2024.mkv null. ఇదొక మూవీ. Null. Hanuman. 2024.mkv null. సో ఈ విధంగా మన మూవీస్ అన్నీ ఉంటాయి. ఒక మూవీని ప్లే చేస్తాను. Sailor Part 1. Vitae the Hunter. 2020. Kalki 2898 AD. 2024.mkv null. USB. Devara Part 1. 2024. Sailor Part. Vitae the Hunter. Kalki. Sailor. ఇది ప్లే చేస్తాను. Copying 0%. Copying 21%. Copying 2%. Cancel operation. No. Yes. Sailor Part 1. Unchecked checkbox. More. Copy. File manager. ఓకే, ఇక్కడ ప్లే అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రెడ్మీ డిఫాల్ట్గా ఇచ్చింది మనకు ఒప్పో కదా, అండ్ సో అందుకే ఇది ప్లే అవ్వట్లేదు. అందుకే మనం ఈ ఫైల్ మేనేజర్ని వదిలేసి ఒప్పో ఫైల్ మేనేజర్తోనే చూద్దాం. సారీ ఫర్ దట్. అండ్ File manager. ప్లే ఒక్కటి అవ్వట్లేదు, మిగతా అంతా బాగుంది. Application. సారీ. Google One. Internet. Meet. Message. Music. Music. My files. My files. ఓటీజీ వెళ్తున్నాను. SD card. Videos. Audio. Document. Files. More. Source. Device. Photos 3. Video. Arc. Source. WhatsApp. Down. Boot. Sources. Tag. 1 minute. Files. System. Finchel. Home. Drive. File manager. Filmora. Finchel. Files. యాక్చువల్లీ నేను ఫైల్ మేనేజర్ ద్వారా అవుతుంది అనుకున్నాను, కానీ సంథింగ్ ఇక్కడ బగ్ చూపిస్తుంది. మరి ఎందుకో నా రెడ్మీ మొబైల్ అయితే అయ్యేది, ఇప్పుడు ఈ మొబైల్లో సరిగ్గా అవ్వట్లేదు. అండ్ ఇది బెస్ట్, ఎందుకంటే ఫైల్స్ బై గూగుల్ అందరి దగ్గర ఉంటుంది, అండ్ గూగుల్ వాళ్ళది కాబట్టి కొంచెం ట్రస్టెడ్. All storage. Internal. SD. Other storage. Open document scanner. ఓకే, 1 minute. My files. ఎస్, ఇప్పుడు చూపిస్తుంది. Downloads. Internal store. SD card free. USB flash drive 50 GB free. యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ 50 GB ఫ్రీ. ఇది నేను ఫైల్ మేనేజర్ నుండి ఇక్కడ నుండి ఫైల్స్ బై గూగుల్ ఇక్కడ నుండి చూస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తాను. USB flash drive. ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి. Alarms 47 and these documents down intermediate lost.dir show 5 movies 47 minutes ago. మూవీస్. Show music 47 show movie. Devara Part 1 movie select Devara Gunter Hanuman Kalki Sailor Vitae the Hunter 2020 Sailor Part 1 show Sailor files by Google. సో చూసారా, ఇది క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. 1 sec fast forward
Pause. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో పగలు శత్రుత్వాల మధ్య విడదీయలేని స్నేహం ఉండేది. USB flash drive. చూసారా ప్లే అవుతుంది. సో మనకు ఈ మూవీ అనేది ప్లే అవుతుంది. ఈ ఫైల్స్ బై గూగుల్ ఇది ఒక దీని నుండే మీరు చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని అంటే ఇప్పుడు ఒక్క మొబైల్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఫైల్స్ బై గూగుల్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి ఇదే బెస్ట్. అంటే నేను అనుకున్నాను కానీ రెడ్మీ ఫైల్ మేనేజర్ చూపిద్దామని, కానీ ఇప్పుడు ప్రజెంట్ అది మనకు హ్యాండ్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మన మొబైల్లో ఒక ఆడియో ఉంది, అది ఒక వీడియో ఉంది, అది ఒక ఫోల్డర్లో కాపీ చేస్తాను. బ్యాక్ వస్తున్నాను ఇక్కడ నుండి. Files. Downloads 1. Added. Record underscore 2020. See. Recent. See. Show. Record underscore 2024-11-23. ప్లే చేస్తాను. Files by Google. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వంశీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సరికొత్త టాపిక్ని అయితే నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే మనం Files. ఓకే Show. Record underscore. Show file actions. ఓకే ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, ఇది Record underscore 2024-11-23-12-56-56.mp4 screenshots. ఈ ఫైల్స్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. Show. Show file. Pop up. Add. Share. Move to bin. Record underscore 2024. Videos. Audio. Videos 12. Videos. Today. Record underscore 20. Record. Long press it. Okay, Record long underscore press చేశాను కదా, 2024-11-23. Tap to pause recording. All select. Move. Screen. Tap to pause. WhatsApp video. Tap to pause. All select. More options. ఓకే, ఇది లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్స్ తీసుకోండి. Pop up. Select. Open. Moved. Copy to. Copy to. కాపీ టు దీని మీద ట్యాప్ చేయండి. Videos. కాపీ టు మీద ట్యాప్ చేసిన వెంటనే Drag. Copy. Internal storage. SD card. USB flash drive. ఈ మూడు చూపిస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే మన మొబైల్లో ఉన్న స్టోరేజ్, ఎస్టీ కార్డ్ అంటే నా దగ్గర ఉన్న మెమరీ కార్డు, యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అంటే నేను కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్. దీని మీద క్లిక్ చేద్దాం. USB flash drive. USB flash drive. ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమంటది. Add new folder. Alarms with and audio. DC doc down intermediate ఇవన్నీ first ఉన్నాయి. year మనం study ఒక material కొత్త October ఫోల్డర్ క్రియేట్ 22nd. చేద్దాం. Add new folder. దీని మీద ట్యాప్ చేస్తాను. New folder. న్యూ ఫోల్డర్ అనింది. Copy. Enter new. Delete. డిలీట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. Themes A O I N F A. Delete. G F Inf I O info. D W R infer period N M info A inf T I inf N informaton space informaton. Done. T and done. Delete. Y information space T technology and information technology text box editing. ఓకే, ఈ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, Cancel. Copy to folder. కాపీ టు ఫోల్డర్ దీని మీద ట్యాప్ చేస్తాను. Videos. సో అంతే. నెక్స్ట్ వీడియోస్ దీని మీద క్లిక్ చేయగానే వీడియోస్ ఫోల్డర్ తీసుకెళ్ళింది. కింద టచ్ చేస్తే One file copied to information technology. వన్ ఫైల్ కాపీ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లా చెప్తుంది కదా. Record. Thursday, November. Hanuman. కాపీ 2020. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి, వన్ ఫైల్ కాపీడ్ అని చెప్పింది కదా. సో మీరు రెడ్మీ ఫైల్ మేనేజర్ కానీ ఇవన్నీ ట్రై చేసి ఉంటే మీకు పర్సంటేజ్ చెప్పేది, బట్ ఇప్పుడు ఆ విధంగా చెప్పట్లేదు. ఓకే, బై ద వే ఇప్పుడు బ్యాక్ వచ్చి చూపిస్తాను మీకు. Hanuman 20. All storage. SD. USB flash drive. USB ట్యాప్ flash చేసి drive. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోల్డర్కి వెళ్తాను. Alarms 52. Android for audiobooks. DCIM. Download. Download. Information technology just now. చూసారు కదా. Create new. Record underscore 2024-11-20. సో ఈ వీడియో దీని మీద ట్యాప్ చేస్తాను. Files by Google. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మన టీం వాళ్ళు ఒక కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము.
సో ఈ కోర్స్ వచ్చేసి ఇంపవరింగ్ ద విజన్. ఈ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి. ఓకే, File Manager. Google has one notification. ఈ కోర్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వడం ద్వారా టెక్నాలజీ రిలేటెడ్ అంతా మీకు చూపించడం Tap to జరుగుతుంది. pause ఓకే, recording. File Manager. Page indicator. Tap to pause. File Manager. Tap to change. Tap to stop. USB flash drive. ఓకే, ఇంతసేపు నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోల్డర్స్లోనే ఒక ఫోల్డర్ కాపీ చేస్తాను, చూద్దాం. Record underscore. Downloads. Videos 12. వీడియోస్కి వెళ్ళండి. Video. Record under. Information tech. Today. Record underscore. Record. Today. Record. Long లాంగ్ present ప్రెస్ record underscore. తీసుకున్నాను. Tap to pause. More options. మోర్ ఆప్షన్స్ More options. Pop-up window. ఇక్కడ Open with. Move. Copy to. కాపీ టు మీద క్లిక్ Drag చేశాను. handle. And USB flash drive. ఇది మీద క్లిక్ చేస్తాను. USB flash drive. ఇక్కడ Add new folder. యాడ్ న్యూ ఫోల్డర్ ఇందాక మనం చూసాం. Alarms 54 minutes ago. అలారమ్స్, Android 42 minutes ago. ఆండ్రాయిడ్, Audiobooks 54 And minutes. audiobooks. DC. Download. Information technology 2 minutes ago. దీని మీద ట్యాప్ చేసి Navigate. Copy here. దీని మీద ట్యాప్ చేసి లెఫ్ట్ స్వైప్ చేస్తే కాపీ హియర్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేద్దాం, Videos. అంతే. దీని మీద క్లిక్ చేయగానే వీడియోస్ వచ్చింది. కింద ఒకసారి టచ్ చేసి చూద్దాం. Thursday. One file copied to information technology. చూసారు కదా, కాపీ అయిపోయింది. Yesterday. Thursday. చిన్న November. ఫైల్స్ ఉన్నాయి కాబట్టి Thursday. November 21st. ఇవి మీకు ఇంత ఈజీగా కాపీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను Files. యూఎస్బి స్టోరేజ్ మళ్ళీ SD వస్తాను. card. US. Receive. SD card. US. Download information. Record underscore 20. Show file. Record. Files by Google. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఇది కాదు, US. Show. ఇది. Files by Google. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మన టీం వాళ్ళు. US. సో చూసారు కదా, రెండు ఫైల్స్ ఉన్నాయి ఇందులో. ఒక ఫైల్ ఏమో నేను ఫోల్డర్ పెట్టి క్రియేట్ చేశాను, ఇంకో ఫైల్ ఏమో నార్మల్గా ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసి క్రియేట్ చేశాను. ఇప్పుడు యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్లో ఉన్నవి మన ఇంటర్నల్ స్టోరేజ్కి ఎలా తీసుకురావాలి చూద్దాం. దానికోసం Record underscore. ఇప్పుడు నేను యూఎస్బి స్టోరేజ్లోనే ఉన్నాను. Record. Long pressed ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. Tap to pause recording. More options. Pop-up window. ఇది తీసుకున్నాను. Move to. Copy to. కాపీ టు మీద క్లిక్ చేస్తాను. Drag handle. సెలెక్ట్ స్టోరేజ్ అని Drag ఉంటుంది కదా. Copy to. Internal storage. SD. USB flash drive. చూసారు కదా, కాపీ టు అడగగానే ఈ మూడు కనిపించాయి. ఇప్పుడు మనం యూఎస్బి స్టోరేజ్ నుండి ఇక్కడ కాపీ చేస్తున్నాం కాబట్టి Internal storage. ఇంటర్నల్ స్టోరేజ్ మీద ట్యాప్ చేయండి. Internal storage. ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుందాం. Backups to. These documents. Download 1 hour ago. డౌన్లోడ్, Eloquences 3. Download 1 hour ago. దీని మీద ట్యాప్ చేస్తాను. Copy here. కాపీ హియర్ అంటే లెఫ్ట్ స్వైప్ చేయగానే కాపీ, దీని మీద క్లిక్ చేసేస్తాను. USB flash drive. Create new folder. ఓకే, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్కి అయితే వచ్చాం. ఎందుకంటే యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ నుండే కదా కాపీ చేసాం, అందుకే యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ కొట్టేసాం. లేదా మనం వీడియోస్ ఫోల్డర్ నుండి యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్కి కాపీ చేస్తే కాపీ హియర్ మీద క్లిక్ చేయగానే వీడియోస్ ఫోల్డర్ కొట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న కొన్ని సెట్టింగ్స్ చూద్దాం. Navigate up. నావిగేట్ అప్, కాపీ అయిపోయి ఉంటుంది. Showing in list view. షోయింగ్ ఇన్ లిస్ట్, ఇవన్నీ ఫోల్డర్స్ అనమాట. More record underscore 2024-11. వెయిట్, Alarms 50. సో ఇది వచ్చి యూఎస్బి స్టోరేజ్లో ఉన్న అన్ని ఫోల్డర్స్. Navigate up. Showing more options. USB flash drive. USB flash drive selected. ఓకే, కింద టచ్ చేస్తే Create new folder. క్రియేట్ న్యూ ఫోల్డర్ కావాలంటే మనం కొత్త ఫోల్డర్ కూడా ఇక్కడ నుండి క్రియేట్ చేయొచ్చు, లేదా ఫోల్డర్లో ఫోల్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఆగండి. DC document. Information intermediate first year study materials October 22nd. ఓకే, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ లెసన్స్ అనమాట, అదే స్టడీ మెటీరియల్స్. ఇది మీద క్లిక్ చేయగానే Navigate up. ఇప్పుడు చూడండి ఎన్ని ఫోల్డర్స్ ఉంటాయో. Showing in more USB intermediate civics show file commerce October 30. సో ఈ విధంగా ఫోల్డర్లో ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. Commerce theory notes.docs 56. సో ఈ విధంగా మనం యూఎస్బి స్టోరేజ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, అది వచ్చిందో లేదో చూద్దామా. System launcher. Files. Categories. Downloads 202 MB. డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. Download. Today.
Record underscore చూసారుగా 2024. డౌన్లోడ్స్లో వచ్చేసింది. Healthcare. Record under. Files by Google. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మన టీం వాళ్ళు ఒక కోర్స్ స్టార్ట్ Download. చూసారు కదా, ఈ విధంగా మనం యూఎస్బీ డ్రైవ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Tap to pause ఓకే, recording. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Tap to stop.